హాయ్ ఎవ్రీవన్. ఈరోజు ఈ వీడియోలో మీరు ఆల్రెడీ అప్లై చేసిన డ్రైవింగ్ లైసెన్స్కి మొబైల్ నెంబర్ని ఆన్లైన్లో ఎలా చేంజ్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మీరు మీ డ్రైవింగ్ లైసెన్స్ యొక్క మొబైల్ నెంబర్ని అప్డేట్ చేయాలనుకుంటే ఆన్లైన్లో ఈజీగా చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నేను వీడియోని అప్లోడ్ చేయగానే మీరు వెంటనే మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫస్ట్ మీరు క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్ కనిపిస్తుంది కదా, ఆ సెర్చ్ బార్లో transport.telangana.gov. అని చెప్పి టైప్ చేసుకోండి. చూసారు కదా, transport.telangana.gov. అని చెప్పి ప్రెస్ చేసిన తర్వాత కింద ఒక లింక్ వచ్చింది చూసారు కదా, అది క్లిక్ చేసుకోండి. అది క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్ పేజ్ తీసుకెళ్తుంది. చూసారు కదా, ఇదే హోమ్ పేజ్. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అని చెప్పి ఉంది కదా. సో ఇదైతే అఫీషియల్ వెబ్సైట్ తెలంగాణ ట్రాన్స్పోర్ట్ సంబంధించి. సో ఇక్కడ చూడండి కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా. సో మీరు ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు మొబైల్ నెంబర్ అనేది, డ్రైవింగ్ లైసెన్స్ మొబైల్ నెంబర్ అనేది అప్డేట్ చేసుకోవచ్చు. దీనికోసం ఏం చేస్తారంటే కొంచెం కిందకి స్క్రోల్ చేయండి. సో ఇప్పుడు మీరు కిందకి వచ్చిన తర్వాత ఇక్కడ అప్డేట్ యువర్ మొబైల్ నెంబర్ ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకోండి. అలా సెలెక్ట్ చేస్తే మీకు పేజ్ అనేది ఈ రకంగా వచ్చింది. ఇక్కడ చూడండి మొబైల్ నెంబర్ అప్డేషన్ ఉంది కదా. ఇంకా కింద చూసినట్లయితే నోట్ దగ్గర చూడండి, ప్లీజ్ అప్డేట్ వెహికల్ ఓనర్ ఆర్ లైసెన్స్ హోల్డర్ మొబైల్ నెంబర్ అని చెప్పి ఉంది. ఖచ్చితంగా మీరు జెన్యూన్ అయితేనే ఇది వర్క్ అవుతుంది, లేదంటే మీ మీద యాక్షన్ తీసుకుంటారని చెప్పేసి ఉందన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ కింద చూడండి సెలెక్ట్ మోడల్ ఉంది. మాడ్యూల్ దగ్గర ఇక్కడ మనం లైసెన్స్ కాబట్టి లైసెన్స్ అని సెలెక్ట్ చేసుకోవాలి. లైసెన్స్ సెలెక్ట్ చేసినట్లయితే ఇంకా కొన్ని కింద ఆప్షన్స్ వస్తున్నాయి చూడండి. లైసెన్స్ నెంబర్ అడుగుతుంది, మీ లైసెన్స్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఫస్ట్ ఇష్యూడ్ ప్లేస్ అని ఉంది కదా, అక్కడ మీ లైసెన్స్ ఎప్పుడు ఎక్కడ ఏ ప్లేస్లో ఇష్యూ అయిందని చెప్పేసి ఫస్ట్ ఇష్యూ అనేది అది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఉంది, ఆ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత అంటే ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత కింద గెట్ డీటెయిల్స్ ఉంది కదా, ఆ గెట్ డీటెయిల్స్ ప్రెస్ చేయాలి. నేను ఇప్పుడు డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి గెట్ డీటెయిల్స్ ప్రెస్ చేస్తాను. సో ఇప్పుడు నేను డీటెయిల్స్ ఎంటర్ చేసిన గెట్ డీటెయిల్స్ ప్రెస్ చేశాను. తర్వాత నాకు ఇలా వచ్చింది చూడండి. ఇక్కడైతే నా నేము, నా లైసెన్స్ నెంబరు, ఫాదర్ నేము, ఫస్ట్ ఇష్యూ ప్లేసు, ఇంకా నా లాస్ట్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నెంబరు ఇక్కడ వచ్చినాయి అనమాట. సో ఇప్పుడు లాస్ట్లో కింద చూడండి ఇక్కడ మొబైల్ నెంబర్ ఉంది కదా, ఈ మొబైల్ నెంబర్ని ఒకవేళ మీరు యూజ్ చేయట్లేదు అనుకోండి, అయితే మీరు కొత్త నెంబర్ చేంజ్ చేయాలనుకున్నారంటే ఇక్కడ చూడండి కింద డూ యూ వాంట్ టు చేంజ్ యువర్ మొబైల్ నెంబర్ ఉంది, అక్కడ ఎక్స్ప్రెస్ చేయండి. అక్కడ ఎక్స్ప్రెస్ చేసినట్లయితే కింద ఇంకొక లైన్ వచ్చింది చూడండి. ఆ తర్వాత కింద వచ్చిన బాక్స్లో ఏ నెంబర్ అయితే చేంజ్ చేయాలనుకుంటున్నారో ఆ నెంబర్ని అక్కడ ఎంటర్ చేసి కింద రిక్వెస్ట్ ఓటీపీ అని ఉంది కదా, ఆ ఓటీపీని ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేయగానే మనం ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వెళ్ళడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి కింద క్యాప్చా కనిపిస్తుంది కదా, ఆ క్యాప్చాని ఈ బాక్స్లో ఎంటర్ చేసి ఓకే ప్రెస్ చేయండి. అక్కడ మీరు అప్డేట్ మొబైల్ నెంబర్ని ప్రెస్ చేయగానే మీకు ఇలా నెక్స్ట్ పేజ్ వచ్చింది. ఇక చూడండి మొబైల్ నెంబర్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి వచ్చింది కదా, అంటే మీ డ్రైవింగ్ లైసెన్స్కి మీ మొబైల్ నెంబర్ అనేది అప్డేట్ అయిపోయిందని చెప్పి అర్థం అనమాట. సో మీరు మీ డ్రైవింగ్ లైసెన్స్కి మొబైల్ నెంబర్ని అప్డేట్ చేయాలన్నా చేంజ్ చేయాలన్నా ఈ రకంగా ఆన్లైన్లో ఈజీగా చేసుకోవచ్చు. అంతేకాకుండా డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించి నేను చాలా వీడియోస్ చేశాను. ఆ వీడియోస్ అన్నీ మనకి ప్లేలిస్ట్లో ఉంటాయి. ఈ ప్లేలిస్ట్ చివరిన ఎండ్ కార్డ్స్లో వస్తాను, అక్కడ నుంచి మీరు చూడొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా మన వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.